బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొంది. జ్వరం కూడా తగ్గినట్లుగా వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అసలు ఓవరాల్ గా వైద్యులు ఏం చెప్తున్నారు? సాగర్, శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన కిమ్స్ ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రధానంగా శ్రీతేజ ఇప్పటి వరకు కోమాలో ఉన్నాడు, లేదా బ్రెయిన్ కి సంబంధించినటువంటి మిగతా ఆర్గానిక్ సంబంధించినటువంటి ఆక్సిజన్ అందలేదు అన్న నేపథ్యంలో తాజాగా ఈ 2-3 రోజుల వరుసగా హెల్త్ బులెటిన్ లో కీలక విషయాలైతే ఆసుపత్రి వైద్యులు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ లో వెంటిలేటర్ లేకుండానే శ్రీతేజ ఆరోగ్యంగా ఉన్నాడు, వెంటిలేటర్ లేకుండానే ఆక్సిజన్ తీసుకోవడం, ఊపిరి తీసుకుంటున్నట్లుగా కూడా వైద్యులు వెల్లడించారు. దీంతో పాటుగా ఫిట్స్, ఫీవర్ తరచుగా వస్తున్న నేపథ్యంలో ఈ హెల్త్ బులెటిన్ లో నార్మల్ ఫీవర్ గానే శ్రీతేజ ఆరోగ్యం ఉంది, జ్వరం కూడా కొంతగానే ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెరుగుతుంది, దాంతో పాటుగా సిఆర్పి కూడా మెరుగ్గా ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రధానంగా ఫుడ్ కు సంబంధించిన విషయానికి వస్తే లిక్విడ్ ఫుడ్ మాత్రమే శ్రీతేజ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నోస్ లో ఉన్నటువంటి పైపుల ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందించేవారు. తాజాగా ఇక్కడ గొంతు వద్ద ఒక చిన్న సర్జరీ చేసి అక్కడి నుంచి లిక్విడ్ ఫుడ్ ని శ్రీతేజకు అందిస్తున్నారు. శ్రీతేజ మొత్తంగా కొంత వరకైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ నాడీ వ్యవస్థ విషయంలో మాత్రం కొంత విషమంగానే ఉందని చెప్పి వైద్యులు వెల్లడించారు. నాడీ వ్యవస్థ, ఎందుకంటే తొక్కిసలాటలో పూర్తిగా నాడీ వ్యవస్థ, ఈ నర్వ్ సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో దానికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది, ఎంత సమయం పడుతుంది అనేది చెప్పలేమని చెప్పి వైద్యులు వెల్లడించారు. ఇదే అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి కూడా ఇప్పటికే 2 సార్లు కిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేసిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్యం, అంటే విదేశీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా శ్రీతేజ ఆరోగ్యం మెరుగుపడితే మాత్రం వాటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అమెరికా నుంచి కూడా అవసరమైతే మెడిసిన్ కూడా తెప్పించి శ్రీతేజ వైద్యానికి అందించండి అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి కూడా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ దాని అనంతరం కూడా మరింత శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పైన మరింత కీలక అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.